ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు. ఇక చిన్నారులకైతే ఫోన్లో వీడియోస్ పెట్టకపోతే తిండి కూడా తినడం లేదు. ఏడిస్తే ఫోన్, తినాలంటే ఫోన్, ఇలా ప్రతి ఒక్కరికి ఫోనే ప్రపంచమైంది. ఆఖరికి బాత్రూమ్కి వెళ్లాలన్నా సెల్ ఫోన్ లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఇలా రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోతోంది. దీనివల్ల మనిషి సెల్ ఫోన్కి బానిస అయిపోతున్నాడు. కాస్త ఖాళీగా సమయం దొరికితే చాలు మనుషులతో మాట్లాడటం మానేసి సెల్ ఫోన్నే చూస్తున్నారు. కానీ ఫోన్ వినియోగం వల్ల ఆరోగ్యంపై ఎంత ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచన మాత్రం ఎవరూ చేయడం లేదు. సెల్ ఫోన్పై తాజాగా జరిగిన పరిశోధనలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కౌమార దశలో ఉండేవారు ప్రతిరోజు 4 గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ చూస్తే మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్లోకి వెళ్తాయని, దీంతో నిద్ర సమస్యలు, కంటి సమస్యలే కాకుండా పలు సమస్యలకు దారి తీస్తాయని తేలింది. కౌమార దశలో ఉండేవారు స్మార్ట్ ఫోన్ని వినియోగించడంపై కొరియాలోని హాన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ బృందం పలు పరిశోధనలు చేశారు. ఇందులో 50,000 కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు. ఈ దశలో ఉండేవారు రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ని యూజ్ చేయటం వల్ల వారిలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటివి ఎక్కువగా ఉందని తేలింది. ఫోన్ని తక్కువగా వినియోగించే వారిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. ఫోన్ అతిగా ఉపయోగిస్తే నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే సరిగా నిద్రపట్టదు. దీంతో మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఫోన్ లైట్ ఎక్కువగా కంటిపై పడితే నిద్రలేమి సమస్య వస్తుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫోన్ చూస్తూ ఉండటం వల్ల కళ్ళు పొడిబారిపోవడం, తలనొప్పి, నీరసం, అలసట వంటివి అటాక్ చేస్తాయి. దీనివలన కంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. రోజంతా ఫోన్ ఉపయోగిస్తే మెడ, వెన్నెముక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి సెల్ ఫోన్ ఉపయోగించేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.